అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువును గణపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. సందర్భము ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యం అనేది ప్రాముఖ్యమైంది. వాక్యం ద్వారానే మనందరికీ నిజమైన సంతృప్తి, నిజమైన ఆదరణ, నిజమైన స్ట్రెంగ్త్, బలము అనేది దేవుని వాక్యంలో నుంచి వస్తుంది. కాబట్టి ఈ వాక్యమే అన్నిటికీ ప్రధానమైన మూలము. అది వ్యక్తిగతంగా సరిచేయడానికి, బలపరచడానికి, సమాజంగా దేవుణ్ణి ఆరాధించడానికి, సంఘంగా దేవుణ్ణి ఆరాధించడానికి, సమాజంగా దేవుని కొరకు జీవించడానికి దేవుని యొక్క వాక్యం అనేది ఒక దిక్సూచి లాంటిది. అది అన్నిటికంటే ముఖ్యమైనది, మూలమైనది. కాబట్టి ఇంతవరకు పాఠాల ద్వారా చక్కటి సందర్భానికి సంబంధించిన అర్థంతో కూడిన దేవుని యొక్క ప్రణాళిక, యేసుక్రీస్తు యొక్క మానవ అవతారం, మానవుడిగా రావడం, ఈ సందర్భాలన్నింటిని గురించిన పాటల్లోని పదాలు ఇంతవరకు మనం విన్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు నేను మీతో సందర్భాన్ని బట్టి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ పండగ, ఈ సందర్భానికి సంబంధించిన అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంది, యేసుక్రీస్తు ఏ విధంగా ఆ ప్రణాళికలో భాగమయ్యాడు, ఆయనే దానికి కర్త అయ్యాడు, 2000 సంవత్సరంల కంటే ముందు జరిగిన ఈ ప్రక్రియ ఈ రోజు వరకు కూడా ఎందుకు సెలబ్రేట్ చేయబడుతుంది, ఎందుకు దీన్ని చేస్తున్నారు, ఇది ఏ విధంగా వ్యక్తిగతంగా మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది, వ్యక్తిగతంగా నన్ను ఏ విధంగా ఆలోచింపజేస్తుంది, వ్యక్తిగతంగా నన్ను ఏ విధంగా ఈ క్రిస్మస్కు, క్రీస్తు యొక్క జననానికి, ఆయన చేసిన ప్రణాళికలో భాగంగా ఉన్న ఆ యొక్క జననానికి నన్ను ఏ విధంగా కనెక్ట్ చేస్తుంది, నేను ఏ విధంగా దాన్ని గుర్తించగలుగుతున్నాను, నా జీవితంలో మార్పును రక్షణతో, పశ్చాత్తాపముతో ఏ విధంగా ప్రభు ప్రారంభించాడు అనే సంగతిని మనమందరం కూడా నాకు నేనుగా, మీకు మీరుగా గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాము, ఆరాధిద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇంతవరకు ప్రసాద్ చదివాడు. నేను మళ్ళొకసారి అందరికీ చదివి వినిపిస్తాను. బైబిల్లో వాళ్ళు తీసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, యాక్చువల్లీ మొదటి నుంచి చదవాలి, కానీ సందర్భాన్ని బట్టి 5వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదివి మీకు వినిపిస్తాను. ఈ వాక్య భాగాన్ని పోయిన క్రిస్మస్ ప్రోగ్రాం రోజు కూడా చదివాను, కొన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు దీంట్లో నుంచి మనము ధ్యానం చేద్దాము, దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచబడదాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అందరు కలిసి చదవండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నేను చదువుతాను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, అందరు కలిసి చదవండి, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా మీ సంధికి వస్తున్నాము. మీ మాటలు ఎప్పటికి కూడా కొత్తగానే మమ్మల్ని ఆలోచింపజేసే విధంగానే ఉంటాయి. మీ మాటల్లోని అర్థాన్ని గ్రహించే శక్తి, సామర్థ్యము మానవులుగా మాకు లేదు. మేము కేవలం చదవగలము, కొంతవరకే దీన్ని మేము అర్థం చేసుకోగలము. కానీ ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మీరు మాకు సహాయం చేసి మా హృదయాలను, మా మనస్సులను ఒప్పిస్తేనే కానీ
ఇది సత్యము నిజము అని మేము గ్రహించలేము. ఒకప్పుడు నేను గ్రహించలేని సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ మీరు మన హృదయాన్ని వెలిగించారు, అర్థం చేసుకునే సామర్థ్యము శక్తి ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తున్నారు. ప్రభువా, ఈ సమయంలో ఇక్కడున్న వారందరిలో అలాంటి కనువిప్పును, అలాంటి ఆలోచనను, అలాంటి యొక్క వాక్యంలోని విలువలను గ్రహించుటకు వారికి సహాయం చేయమని, ఈ సమయం అంతటినీ మీ హస్తగతంలో ఉంచుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ వాక్య భాగంలో నుంచి క్రిస్మస్కు సంబంధించిన యేసుక్రీస్తు జననాన్ని గురించి, ఆయన జీవమును గురించి, ఆయన ఏం చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, లోకంలోనికి రాకమునుపు ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేశాడు, వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన మనుషుల మధ్యలో ఉండి క్రీస్తు యొక్క సువార్తను, దేవుని యొక్క వార్తను ఏ విధంగా చెప్పాడు, ఆ తర్వాత లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ 2000 కంటే ఎక్కువ సంవత్సరాలు దీన్ని సంఘ కాలం అంటాము. ఈ సంఘ కాలంలో ఏం చేస్తున్నాడు, అది ఏ విధంగా మనుషులను ప్రభావితం చేస్తుంది, నన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, నిన్ను ఏ విధంగా ప్రభావితం చేయాలి, నేను ఏ విధంగా వాక్యానికి విధేయత చూపుటలో నేర్చుకుంటున్నాను, మీరు ఏ విధంగా వాక్యానికి విధేయత చూపుటలో నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఆత్మరూపిగా, ఆయనకి ఇప్పుడు శరీరం లేదు ఇక్కడ లోకంలో, కానీ ఆయన ఆత్మరూపిగా ఏ విధంగా మనుషులను ప్రభావితం చేస్తున్నాడనే సంగతి మనం ఆలోచిస్తే అది క్రిస్మస్తో ప్రారంభమవుతుంది మనకు సమయ సందర్భాన్ని బట్టి. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు లోకంలో జన్మించినప్పుడే ఆయన ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటారు, అది ప్రారంభం కాలే. ఆయన ఈ లోకంలోనికి రాక మునిపే ఆయన దేవాది దేవుడుగా ఉన్నాడు. ఆయనకు ఆకారము, శరీర ఆకారం ఎప్పుడొచ్చింది అని అంటే మానవుడిగా లోకంలోనికి వచ్చినప్పుడు. ఆ సందర్భమే క్రిస్మస్. దేవాది దేవుడు మానవ రూపంలో రావడం అనేది క్రిస్మస్. కానీ ఆయన మానవ రూపంలో రాక మునుపు కూడా ఆయన దేవుడే, దేవాది దేవుడే. ఆయన అన్నిటికీ ముందున్నవాడు, అన్నిటికీ కర్త, అన్నిటికీ మూలమై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. 17వ మాట, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అనగా యేసుక్రీస్తు అన్నిటికంటే ముందున్న దేవుడు అనే సంగతిని గుర్తెరగాలి. ఈ సమయంలో మనం ఒకసారి ఆలోచిస్తే క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకొచ్చే కొన్ని ఉంటాయి. ఓకే, వెలుగులతో కూడిన డెకరేషన్స్, గిఫ్ట్స్ ఇవ్వడం, పుచ్చుకోవడము, కొత్త బట్టలు, తర్వాత ఈ ఆడంబరాలు, గొప్పగా సెలబ్రేషన్స్. కొన్ని దేశాల్లోనైతే అతి కాస్ట్లీగా సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక రకమైన క్రిస్మస్గా మనకు ఇప్పుడున్న ప్రపంచంలో కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితము అబుదాబిలో ఒక షాపింగ్ మాల్లో ఒక క్రిస్మస్ ట్రీ ఇలాంటిది పెట్టారు 2010వ సంవత్సరంలో. దాని ఖరీదు ఎంత అంటే ఆల్మోస్ట్ $11 మిలియన్. దాన్ని మనం ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 99 కోట్లు, ఆల్మోస్ట్ 99 కోట్ల విలువ కలిగిన క్రిస్మస్ ట్రీ. బహుశా అనొచ్చు దానికి ఆకులు, చెట్లు, కొమ్మలే ఉంటాయి కదా, దాటికి అంత విలువైందనంటే ఇప్పుడు మనము కొన్ని బొమ్మలు పెట్టినాము
కనిపిస్తున్నాయి కదా, అవి బాల్స్ కాదు కానీ బాలలాగా కొన్ని బొమ్మలు పెట్టినావు. దానికి రియల్ బొమ్మలు పెట్టిరు, బంగారము, వెండి కావచ్చు, డైమండ్స్, తర్వాత ప్రపంచంలో అతి విలువైన వస్తువులు లైక్ వాచీలు, అర్థమవుతుందా? ఆ తర్వాత ఈ విలువైన వస్తువులు అంటే అవన్నిటిని ఒక 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 లెక్కలోనికి తీసుకుంటే సుమారు 99 కోట్ల విలువైన క్రిస్మస్ ట్రీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే క్రిస్మస్ అనేది మన కళ్ళకు ఆ విధంగా కనిపిస్తుంది, ఆ విధంగా మనకు పరిచయం చేయబడింది. ఇది ఒకవైపు మనకు కనిపించే క్రిస్మస్. కానీ ఆది క్రిస్మస్, ప్రారంభ క్రిస్మస్, ఈ వెలుగుకు ఇంకొక వైపు ఉన్న క్రిస్మస్ పండుగను మనం మొదటి క్రిస్మస్ను ఆలోచిస్తే చాలా రాత్రి చీకటి, భయంకరమైన చలి, ఊరుకు చివర గొల్లలు మందలు కాచుకుంటున్నారు, సొసైటీలో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు కాదు, వాళ్ళకు వార్త చేరవేయబడ్డది. వాళ్ళు ఆ రాత్రిలో పరిగెత్తుకుని వచ్చి యేసుక్రీస్తును బాలుడుగా ఉన్న ఆ పశువుల పొట్టం, పశువులు మేత వేసే దాని ఏమంటారు తొట్టి, అక్కడ జనాలు ఎక్కువ లేరు, ఓన్లీ ఇద్దరే ఉన్నారు, మరియ యోసేపులు. ఆ తర్వాత కొంత సమయానికి గొల్లలు వచ్చిర్రు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత జ్ఞానులు వచ్చిర్రు. ఒక పేద తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు. శారీరకంగా యోసేపు ఆయన జన్మంలో భాగం కాదు, కానీ లోకానికి కనిపించడానికి ఆయన ఒక పేద తల్లిదండ్రులుగా వాళ్ళు ఉన్నారు, టీనేజ్లో ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా క్రిస్మస్ ప్రారంభమైంది. జ్ఞానులు వచ్చిర్రు, వాళ్ళు పోయి రాజు దగ్గరికి వచ్చిర్రు. ఆ రాజు, అమ్మ కూర్చో కూర్చో తల్లి, అన్నే కూర్చో. రాజు దగ్గరికి రాగానే వాళ్ళు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశంలో ఆయన నక్షత్రాన్ని చూసి మొక్కి ఆరాధించడానికి వచ్చినామనగానే రాజు ఆయనతో ఉన్న వాళ్ళందరికీ ఏం కలిగింది? కలవరం కలిగినట్టుగా చూస్తాము. ఆ తర్వాత ఆ మ్యాడ్ కింగ్, చాలా పిచ్చి రాజు ఏం చేశాడంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరినీ, గుర్తుంచుకోండి మొదటి క్రిస్మస్ ఏ విధంగా కనిపిస్తుందో మనకు. అంతేకాదు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి యోసేపు, మరియా ఈ బాలుడైన యేసుక్రీస్తుని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయారు. మన భాషలో చెప్పాలంటే ఆడెవరు తెలియదు, ఓకే, అక్కడ ఎవరు కూడా చుట్టాలు లేరు, కానీ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఏ రోజు చనిపోయేంత వరకు అక్కడనే ఉండాల్సి వచ్చింది. గమనించండి, ఇది మొదటి క్రిస్మస్. యాక్చువల్గా ఇలా బైబిల్లో చెప్పబడ్డది. ఇది ఈ విధంగా ఎందుకు చెప్పబడింది అని అంటే దాని వెనకాల ఒక విషయం ఉంది. అదేంటంటే మానవాళి రక్షణ నిమిత్తము, మానవులను దేవునితో సమాధానపరచడానికి, పరలోక రాజ్యంలో స్థానము కల్పించడానికి ఈ విధంగా క్రిస్మస్ ప్రారంభమైంది. దయచేసి ఆలోచించండి. అదే విషయాన్ని ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాము. చెప్తున్నాడు ఆయన ఏ విధంగా ప్రారంభిస్తున్నాడు అంటే ఈ సందర్భాన్ని దేవుడు అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. 6వ వచనంలో దేవుని స్వరూపి అయి స్వరూపం కలిగిన వాడై ఉండి అని. దేవుడు యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు అని ప్రారంభిస్తూ 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అని ఈ సందర్భాన్ని ముగిస్తున్నాడు. దేవుడు ప్రభువు. గమనించండి, దేవుడు ఎవరంటే స్వయంభూతుడు. ఆయననెవ్వరు సృష్టించలేదు, ఆయన ఎవ్వరికి కూడా జవాబు చెప్పవలసిన అవసరం లేదు, ఆయనకంటూ ఒక కాల పరిమితి లేదు. ఎప్పుడున్నాడో ఎప్పటి నుంచి ఉన్నాడో తెలియదు, ఎంతకాలం ఉంటాడో ఎల్లకాలం ఉంటాడు అనే సంగతి మాత్రం బైబిల్లో చెప్పబడ్డది. అనగా ఆయన దేవుడు. యేసుక్రీస్తుకు అంతటి గొప్ప పేరు ఉంది. అయితే ఆయన ఉనికి అనేది మానవుడుగా ఈ లోకంలో రావడంతో, మానవ రూపంలో రావడంతో ఆయన మానవ రూపం అనేది కనిపించింది. బైబిల్లో చూస్తే ఆయన దేవుడు. దయచేసి ఈరోజు నేను 3 విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి,
ఆయనకు దైవ మానవ గుణలక్షణాలు. రెండవది ఆయన శిలువ త్యాగము. మూడవది ఒక ప్రభువుగా ఆయన గుర్తింపు. ఓకే, దేవుడితో ప్రారంభించి ప్రభువుతో ముగించాడు ఈ సందర్భాన్ని. ఆయన దేవుని స్వరూపి ఉన్నవాడు, ప్రభువుగా ఏ విధంగా మార్చబడ్డాడు, ప్రభువుగా ఏ విధంగా గుర్తింపు కలిగాడు అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఈ రెండిటి మధ్యలో ఆయన జరిగించిన మానవుడిగా లోకంలోకి వచ్చిన సందర్భమే ఆ దైవ మానవ శరీరాకారము. ఆలోచిస్తే యేసుక్రీస్తు దేవునితో సమానుడు. గమనించండి, అంత మాత్రమే కాదు, మనుషుల పోలికగా వచ్చాడు మనుషులు గుర్తుపట్టడానికి. అంతేకాదు, ఆయన ఆకారములో మానవుడిగా కనిపించాడు. మీరు ఆలోచించండి, ఆయన 99% చాలా దేవునికి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి అని, దేవుని వలనే ఉన్నవాడని, దేవుని లాంటి గుణాలు కలిగిన వాడని కాదు. సాక్షాత్తు ఆయనే దేవుడు, ఆయనే అన్నిటికీ కర్త. కొలస రాసిన పత్రికలో చూసినట్టుగా ఆయన అన్నిటికీ ముందున్నవాడు, ఆయన అన్నిటినీ కలగజేసినవాడు. అంతటి దేవుడై ఉండి కూడా ఈ లోకములో మానవుడుగా లోకంలోనికి వచ్చాడు. గమనించండి, ఆయన దేవునితో సమానుడు, మనుషుల పోలికగా అనగా మానవుడుగా ఆయన జన్మించాడు. అంతేకాదు, మానవుడిగా జన్మించినాడు. గమనించండి, ఆయన దేవునితో సమానుడు అంటే లోకంలోనికి రాకమునుపు కూడా అన్నిటికీ కారకుడు. అది మనసులో పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే, ఆయన మానవ స్వరూపములో మనుషుల పోలికగా వచ్చాడు. అంటే ఏంది? మనుషునికి ఆకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మానవుడిగా వచ్చాడు. గమనించండి, ఆయన ఇంకో రకంగా రాలే. ఫర్ ఎగ్జాంపుల్, 33 సంవత్సరాల యవనస్తునిగా ఆయన కిందికి దిగలేదు. లేకపోతే 12 సంవత్సరాల పిల్లోడ్లాగా అన్ని తెలిసిన వ్యక్తిగా కిందికి దిగలేదు. మీరు ఆలోచించండి, పిల్లలకు టాడ్లర్స్ అంటారు, వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు తల్లి తండ్రి, ముఖ్యంగా తల్లి దగ్గరుండి అన్ని చెయ్యాలి. వినండి, అంటే యేసుక్రీస్తుకు ఆ విధంగా మరియమ్మ చేసింది. ఒక స్థాయి వచ్చినప్పుడు తర్వాత ఆయన కంప్లీట్ ఒక యవనస్తుడిగా ఎదిగినాడు. 3వ మాట చూడండి, 10వ వచనంలో చూస్తాము. 8వ వచనంలో ఆకారమందు మనుష్యుడుగా కనబడ్డాడు. ఆకారమందు మనుషుడుగా కనబడ్డానంటే సహజ మానవులు ఏ విధంగా ఎదుగుతారో, ఏ విధంగా కనిపిస్తారో, ఏ విధంగా కంప్లీట్ మ్యాన్ అనే ఒక గుర్తింపు ఏ విధంగా వస్తుందో యేసుక్రీస్తుకు ఆ విధంగానే వచ్చింది. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు అందరికంటే అందరూ 6 అడుగులు 7 అడుగులు పెరిగితే ఈయన 9 అడుగులు పెరగలే, 10 అడుగులు పెరగలే. ఎందుకంటే కొంచెం ప్రత్యేకమైన వ్యక్తి కదా. అట్లా కాదు, లేకపోతే వేరే వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి ఈయనకు ఎక్కువ జ్ఞానం ఉందని కాదు. అఫ్కోర్స్ మానవునిగా దేవునికి ఆయన జ్ఞానం ఉంది. ఆయన ఒక వడ్రంగి, ఆయన తండ్రి వడ్లవాడు కాబట్టి ఆ పనిలో సహాయం చేస్తున్నాడు. నేను దేవుని కాబట్టి ఏ పని నాకే పని చెప్పొద్దని ఆయన విరవీగలేదు. బైబిల్లో చూస్తే తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఒక సమయం వచ్చేంత వరకు తల్లిదండ్రులకు లోబడి అనగా ఆకారమందు ఆయన దేవుడిగా కనిపించాడు. గమనించండి, ఆయన లోకములో మానవుడిగా ఉన్నప్పుడు దైవ మానవ గుణాలు ఒకటే శరీరంలో ఉన్నాయి. మానవుడిగా ఆయనకు ఆకలేసింది, నిద్ర వచ్చింది, అలసిపోయిండు, కోప్పడ్డాడు, కోపాన్ని ప్రదర్శించాడు, గట్టిగా మాట్లాడి వాళ్ళ తప్పును హెచ్చరించాడు. అవి మానవ స్వభావముగా మనకు కనిపిస్తున్నాయి. దైవ స్వభావముగా ఆయన మానవ స్వభావానికి దైవ స్వభావానికి ఎక్కడ కూడా తప్పులు పొరపాట్లు చేయలే. బైబిల్లో చూస్తే ఎబ్రీ రాసిన పత్రిక 4:15లో ఆయన మానవుడుగా సహజ మానవుని వలె శోధింపబడి కూడా ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. నోటి మాటతో ఆలోచనలో దైవ చిత్తానికి దైవ గుణానికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా పాపం చేయలేడు. దయచేసి గమనించండి, నీకు నాకు పాపపు ఆలోచనలు, పాపపు పనులు, పాపం యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మన చుట్టే ఉంటది. మనిషి 2 విధాలుగా దేవునికి దూరం అవుతాడు. ఒకటి పుట్టుకతోనే పాపి,
రెండవది చేస్తున్న పనుల ద్వారా కూడా దేవునికి దూరం అవుతాడు. గమనించండి. అనగా పాపపు స్వభావంతో లోకంలోనికి పంపింపబడ్డాము, వచ్చాము. వచ్చిన మనము ఆ పాపపు స్వభావముతో బయట నుంచి వచ్చే ఆకర్షణకు లోనయ్యి దేవునికి అయిష్టమైన తలంపులు, మాటలు, ఆలోచనలు, పనులు, ఇంకెంత దూరం పోవడానికైనా మనిషి ఏమాత్రం కూడా భయపడడు. యేసుక్రీస్తుకి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆయన దైవానికి విరుద్ధమైన కార్యం ఎప్పుడు కూడా చేయలేదు. బైబిల్లో చూస్తే ఆయన మానవుల వలె శోధింపబడినా కానీ పాపం లేనివాడుగా ఉన్నాడు. గమనించండి. యేసుక్రీస్తు 40 దినాల తర్వాత ఉపవాసం ఉండి ఒక చోట ఉన్నప్పుడు సైతానుడు వచ్చి 3 రకాల శోధనలు పెడతాడు. ఒకటి ఆత్మీయ, స్పిరిచువల్ టెంప్టేషన్. రెండవది ఫిజికల్ టెంప్టేషన్, అనగా శారీర సంబంధమైన టెంప్టేషన్. మూడవది బైబిల్లో చూస్తే ఒకేషనల్ టెంప్టేషన్ అంటారు. అంటే ఏంది? సంపాదనకు సంబంధించింది, వృత్తికి సంబంధించింది, ఒకేజన్కి సంబంధించింది, ఆక్యుపేషన్కి సంబంధించి, అనగా ఉద్యోగానికి సంబంధించింది. బైబిల్లో చూస్తే ఆయనకు ఆకలేసింది, శారీర సంబంధంగా ఆకలేస్తే సైతానుడు వచ్చి ఒక శోధన ఇచ్చాడు. ఏమనంటే, నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ప్రభు వెంటనే చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు. ఆ తర్వాత ఆయన్ను ఒక కొండ ఒక మందిరం యొక్క శిఖరాలకు తీసుకొని పోయి ఇక్కడ నుంచి దూకు, దేవుని యొక్క దూతలు వచ్చి నేను ఎత్తుకుంటారు అంటే ఆయన అన్నాడు, నీ దేవుడిని యెహోవాను నువ్వు శోధించొద్దు అని తెలియదా? మూడవదిగా సింపుల్గా చెప్పాడు, నాకు నమస్కారం చేయి, నాకు సాగిలపడు, ఈ లోకంలో ఉన్న సమస్తం మహిమైను కూడా మీకు ఇస్తా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? గమనించండి. పొజిషన్, మనీ, పేరు ఇస్తానంటే మనుషులు ఏమైనా చేస్తారు. నాతో అగ్రి అవుతారా? మనుషులు ఎంతటికైనా తెగిస్తారు, ఎంత దూరమైనా పోతారు. అరే ఈయన పెద్ద టెస్ట్ ఏం కాదు, నమస్తే పెట్టమన్నాడు అంతే. సాగిలపడి సైతానుకు నమస్తే పెట్టమన్నాడు సైతానుడు. కానీ యేసుక్రీస్తు అన్నాడు, నీ దేవుడిని యెహోవాను మాత్రమే మొక్కాలి అని గద్దించాడు. గమనించండి. మానవుడిగా వచ్చాడు, మానవ రూపంలో వచ్చాడు, అందరికి కనిపించే విధంగా ఆకారమందు మానవుడు కనిపించాడు, మానవ శోధనలను ఎదుర్కొన్నాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన దైవము కాబట్టి, ఆయన ఆ గుణ లక్షణాలకు ఏది కూడా ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఆయన చేయలేదు, చేసినట్టుగా ఎక్కడ కూడా బైబిల్లో చెప్పబడలేదు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. గమనించండి. యేసుక్రీస్తు యొక్క క్రైస్తవ లేకపోతే క్రిస్మస్ యొక్క సారాంశంలో భాగం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మానవుడు, దేవుడు. నంబర్ 2 ఏంటంటే, మీరు చూడండి 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను. రెండవది ఏమిటి అంటే శిలువ త్యాగము. రెండవది శిలువ త్యాగము. ఆలోచించండి. క్రిస్మస్లో శిలువ త్యాగం ఎందుకు అవసరము? అందరు ఇక్కడనే ఉన్నారు కదా. క్రిస్మస్లో దూతల గురించి, ఒంటెల గురించి, ఇంకా చెప్పరు, గొల్లల గురించి, జ్ఞానుల గురించి, సుక్కల గురించి, ఇవి గురించి మాట్లాడాలి. కానీ ఏమో సిలువ వచ్చింది ఇక్కడ. మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది ఒక ఉద్దేశముతో. ఆ ఉద్దేశం ఏమిటి అనంటే, దేవునికి దూరమైన మానవులను మళ్ళీ దేవునికి దగ్గర చేయాలి అనంటే ఒక ప్రక్రియ ఉంది, ఒక పని ఉంది. ఆ పని ఏమిటి అనంటే శిలువ త్యాగము. ఆ శిలువ త్యాగము చేయాలి అంటే యేసుక్రీస్తుకు ఒకవేళ అనుకుంటే 2 ఆప్షన్లు. నీ అంత నా అంత ఆలోచిస్తే ఆయన సంపూర్ణ మానవుడిగా 33.5 సంవత్సరాలు యవనస్తుడిగా పైనుంచి టక్కన లోపల భూమి మీదకి వచ్చి ఆయన ప్రజలకు కనిపించే విధంగా చేయొచ్చు. నంబర్ 2 ఏందనంటే, ఒకవేళ శిలువ త్యాగములో రక్తమే అవసరమైతే, యేసుక్రీస్తు రక్తమే ముఖ్యమైంది అంటే, ఆయన ఒక బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసి 2 బొట్లు ఇట్లా దాని మీద చేసేసి ఇది పరిశుద్ధమైన రక్తము, పాప పరిహారం అయిపోయింది అని చేయొచ్చు. నో, ఆ విధంగా చేయలేదు. ఆయన ఆ శిలువ స్థానానికి రావడానికి బాలుడుగా పెరిగిండు, పాపం లేనివాడుగా జీవించిండు. ఆ శిలువ త్యాగం అనేది, పాపం యొక్క పరిహారం అనేది ఆయన మరణము చేత, ఆయన రక్తము చిందించుట చేత మాత్రమే కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. బైబిల్లో యేసుక్రీస్తు జననాన్ని గురించి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. ఓకే, అందరు రెడీ కదా? మత్తయి సువార్తలో కొన్ని
ఓ 2 అధ్యాయాలు మాత్రమే చెప్పబడ్డాయి. లూకా సువార్తలో ఒక 2 అధ్యాయాలు మాత్రమే చెప్పబడ్డాయి. అంటే సంపూర్ణంగా. ఇక మళ్ళీ దాని గురించి ఎక్కువగా చెప్పబడలే. మీరు ఆలోచించండి, పాత నిబంధనలో అక్కడక్కడ చెప్పబడ్డాయి, కానీ సంపూర్ణంగా యేసుక్రీస్తు జననం గురించి తక్కువగా కేటాయించబడింది. కానీ మరణాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సువార్తలు మొదలుకొని బైబిల్లో చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు ప్రామిస్ చేశాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం పెడతాను, అతడు నీ యొక్క తలదొక్కుతాడు, నిన్ను ఏలుతాడని స్త్రీ సంతానం ద్వారా వచ్చే యేసుక్రీస్తు గురించి అవ్వతో మాట్లాడాడు. ఆ తర్వాత పాత నిబంధన అంతట్లో కూడా యేసుక్రీస్తు మరణాన్ని గురించి చాలా చక్కగా చెప్పబడ్డది. సువార్తల్లోనికి వస్తే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు జననము కంటే ఆయన మరణానికి సంబంధించిన విషయాలే, మరణానికి సంబంధించిన సందర్భాలే ఎక్కువగా చెప్పబడ్డాయి. బైబిల్లో చూస్తే మనము కానీ మత్తయి సువార్తను తీసుకొని 5 భాగాలుగా చేస్తే 2 భాగాలు ఈయన మరణాన్ని గురించే రాయబడ్డాయి. మార్కు సువార్త తీసుకొని ఒక 5 భాగాలు చేస్తే 3 భాగాలు యేసుక్రీస్తు మరణాన్ని గురించి చెప్పబడ్డాయి. లూకా సువార్త తీసుకొని 3 భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం అంతా కూడా యేసుక్రీస్తు మరణాన్ని గురించే చెప్పబడ్డది. యోహాను సువార్తలో సగానికి ఎక్కువగా యేసుక్రీస్తు మరణాన్ని గురించే చెప్పబడ్డది. నా మాట వినండి, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది సంబరాలు మనకివ్వడానికి అనుకోవద్దు. సంబరాలు చేసుకోవడం తప్పని నేను అంటలేను, కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ఆయన ఈ లోకంలో మరణించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. బైబిల్లో చూస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతాడు. అది మనం లూకా సువార్తలోనికి వచ్చి చూసినట్లయితే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాడు. నేడు రక్షకుడు ఎవరి కొరకు? మీ కొరకు. ఎవరు? రక్షకుడు. గమనించండి, అనగా ఆయన పుట్టినప్పుడే దేనికోసమైతే ఆయన ఈ లోకంలో మానవుడుగా పుట్టాడు అనేది క్లియర్గా చెప్పబడ్డది. ఆయన ఒక ప్రాయానికి వచ్చిన తర్వాత, యవన ప్రాయానికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన్ని చూసి ఏమన్నాడు తెలుసా? చెప్పండి. ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. అనగా ఈయన మనుషుల పాపము నిమిత్తం మరణించబోతున్నాడు అనే సంగతి యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డది. తర్వాత పత్రికల్లో బైబిల్లో చూస్తే అపొస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన శిలువ త్యాగం గురించి, ఆయన గొప్పతనం గురించి పదే పదే బైబిల్లో చెప్పబడింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంది, ఇందులో నుంచి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయన దైవ మానవుడు, రెండవదిగా ఆయన శిలువ త్యాగము చేయడానికే ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు. శిలువ త్యాగము ఎందుకు అవసరము? శిలువ ఎందుకు అవసరం అంటే ప్రతి పాపానికి పరిహారము రక్త ప్రోక్షణం అనేది, రక్తము చిందించడం అనేది సహజం. క్రైస్తవ్యంలోనే కాదు, యూద మతాల్లోనే కాదు, బైబిల్ గ్రంథాల్లోనే కాదు, లోకంలో చూస్తే రక్తము చిందించడం అనేది అందరికీ ఆనవాయితీ. కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళ 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 సమాజంలో ఉన్న గతర తెలుసు కదా, గతర పోయేదందుకు, రోగాలు పోయేదందుకు మనుషుల్నే క్షమించండి పశువులనే కాదు, మనుషులను కూడా బలిచ్చే సంస్కృతి భూమి మీద ఉంది. ఎందుకంటే ఆ రక్తము చిందిస్తే వాళ్ళ మీదున్న శాపమంతా పోతుంది. గమనించండి, ఈ లోకములో భూమి పుట్టింది మొదలుకొని ఎన్నో జంతువులను చంపిరు, ఎన్నో త్యాగాలు, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో రకాల బలులు అర్పించడం జరిగింది. కానీ మనిషికి నిజంగా విడుదల కలిగిందా? లేదు. విడుదల దేంతో కలిగిందనంటే యేసుక్రీస్తు ఈ లోకములో మానవుడిగా వచ్చి మనుషుల పక్షాన, మనుషుల కొరకు, మనుషుల బదులుగా ఆయన బలియాగము చేయడం ద్వారా మానవునికి దేవునితో ఉన్న సంబంధం అనేది మళ్ళీ ఓపెన్ అయింది. ఒకప్పుడు పాపము చేసి దేవునికి దూరంగా ఉన్న వ్యక్తులను దేవుడు యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము చేత మళ్ళీ ఒకటిగా చేశాడు. అదే యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం అనేది, శిలువ అనేది తప్పనిసరిగా అవసరము. నా మాట వినండి, క్రైస్తవ్యం అంటే, క్రిస్మస్ అంటే కేవలము యేసుక్రీస్తును చిన్న బాలునిగానే మనం చూడొద్దు. లోకంలో ఉన్న క్యాథలిక్స్ కావచ్చు, వేరే వేరే సంఘాలు కావచ్చు, ఇన్ఫాంట్ జీసస్ బాల యేసు అంటారు. ఎట్లా
బాలయేసు. గమనించండి, కొన్నిసార్లు ఆ, మనం పాడుకునే పాటల్లో కూడా ఈ రోజుల్లో వచ్చినాయి, ఈ సందడే సందడి అని, ఇంకా రకరకాల పాటలని. అర్థమవుతుందా? ఆయన బాల్యం గురించే వివరిస్తారు. ఆయన ఒక పాపిగా లేడు అనే సంగతిని వివరిస్తున్నాను. అది కరెక్టే, ఆయన బాలుడుగా వచ్చిండు, పాపం లేని వాడుగా జీవించుండు. కానీ గుర్తుంచుకోండి, సిలువ మరణం అనేది, సిలువ త్యాగం అనేది తప్పనిసరి. క్రైస్తవ్యంలో, క్రిస్మస్లో సిలువ త్యాగం అనేది ఉన్నది. అనగా మనుషులను పాపము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అది సిలువ త్యాగము చేత ఆయన కార్యం చేసినాడు. మొదటిగా ఆయన దైవ మానవ లక్షణాలు, రెండవదిగా ఆయన సిలువ త్యాగము, మూడవదిగా 10వ వచనం చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు అని చూస్తాం. 11వ వచనంతో మళ్ళీ వెళ్దాం. దయచేసి గమనించండి, ఆయనను మరణించాడు. ఓకే, దేవాది దేవుడు మానవుడిగా వచ్చిండు, శిలువ మరణం పొందిండు, సమాధి చేయబడ్డాడు, సమాధిలో నుంచి 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా లేచిండు. గమనించండి, 40 దినాలు ఉండి ఆయన పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. పరలోక రాజ్యానికి చేరుకున్న ఆ దేవుణ్ణి అనునిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. బైబిల్లో చూస్తే 3 కేటగిరీలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఒకటి పరలోకమందున్న, రెండవది భూమి మీద, మూడవది భూమి కింద. పరలోకమందున్న వారు ఎవరు అనంటే దేవుని యొక్క దూతలు, ఎప్పటికీ ఆరాధిస్తున్న దేవుని యొక్క దూతలు. ఎజెకియేలు గ్రంథం 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఆ తర్వాత బైబిల్లో అక్కడక్కడ ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఈ దూతలన్నీ కూడా పరలోకములో ఉండే దూతలు. ఈ దూతలు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నారు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని 3 సార్లు చెప్పినట్టుగా ఆయన్ను పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు. నేనేమనంటే, ఒక్కసారి పరిశుద్ధుడని ఆరాధించట్లేదు, 2 సార్లకే పరిమితం కాలేదు. మూడవగా, 3rd లెవెల్ అంటే ఆయన అన్నిటికి పైగా అందరికంటే ఉన్నతమైన వాడుగా పరిశుద్ధత కలిగిన దేవుడని పరలోకములో ఉన్న దూతలు ఆరాధిస్తూ ఉన్నారు. రెండవదిగా ఏమంటే భూమి మీద, ఏంటది? భూమి మీద ఎవరున్నారు? మానవులు. ఆయన స్వరూపములో చేయబడిన ఈ భూమి మీద మానవులు ఆయనను ఆరాధిస్తున్నారు. గమనించండి, కొన్ని సందర్భాల్లో, దయచేసి వీళ్ళని మీరు దగ్గర పెట్టుకోండి ప్లీజ్. కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచించండి, వీళ్ళని తీసుకోండి, దగ్గర పెట్టుకోండి ప్లీజ్. ఆయన్ను ప్రభుగా ఆరాధిస్తున్నారు. ఓకే, అందరూ చూడండి, జస్ట్ కొన్ని నిమిషాలు నేను మీతో ఈ విషయాలు చెప్తాను. ఒకటి, పరలోకముందున్న వారిలో. రెండవది, భూమి మీద ఎవరున్నారంటే మనమున్నాం, మానవులమున్నాము. మానవులకు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చాడు? మీరు గమనించండి, దేవుడు చేసిన సృష్టి చాలా విశాలమైంది. ఎంత గొప్పది అనంటే, మీరు ఈ ఈ ఈ ఖగోళ శాస్త్రాన్ని, ఈ సూర్య చంద్ర నక్షత్రం గురించి చదివితే, వాటి గురించి ధ్యానం చేస్తే, గమనించండి, అది మన మనుషులకు, మన ఆలోచనలకు అందదు. అంత పెద్ద విశాలమైన ఈ సృష్టి. ఈ విశాలమైన సృష్టిలో అన్నిటికంటే అనగాని చిన్న దాంట్లో ఒకటి చిన్నది ఏం తెలుసా? భూమి. ఈ భూమి మీద మానవుణ్ణి పెట్టిండు. భూమి మీద మానవుని పెట్టి మానవునికి దేవునితో ఉన్న సంబంధం అనేది గొప్పదని చూపించింది. బైబిల్లో చూస్తే తన పోలిక చొప్పున, తన స్వరూపమందు మానవుణ్ణి చేశాడు. అంటే దేవుడు ఎలా ఉన్నాడో అంటే నేను శరీరాకారం గురించి మాట్లాడతలే. దేవునికి ఆలోచన శక్తి ఉంది, మానవునికి ఇచ్చాడు. దేవునికి సోషల్ లైఫ్ ఉంది, ఒకరితో ఒకరు ఒంటరిగా బతకలేడు. ఓకే, దేవుడు ఆ గుణాన్ని ఇచ్చాడు. ఇంటలెక్చువాలిటీ, జ్ఞానము, తెలివి ఉంది దేవునికి, మానవునికి ఇచ్చాడు. ఆలోచించండి, మానవుడికి ఇంకొక గొప్ప ఆలోచన, గొప్ప పదవి, లేకపోతే ఇంకోదని చెప్పండి, గొప్ప బాధ్యత ఏమి ఇచ్చాడంటే సర్వమును ఏలమన్నాడు. చెప్పండి, సర్వమును ఏలమన్నాడు. మీరు ఎప్పుడైనా చూసినా కోతలన్నీ ఒక దగ్గర కూర్చుండి, కోవిడ్కు మనం వైద్యం దాని ఏమంటారు, మందును కనుక్కుందామని డిసైడ్ చేసినప్పుడు అవి ఆలోచించినాయా? చింపాంజీలన్నీ ఒక దగ్గర కూర్చుండి మనం ఓళ్ళని సర్పంచ్ చేద్దామని ఆలోచించినాయా? మానవులకు, జంతువులకు, లోకంలో ఉన్న సృష్టికి
ప్రత్యేకత ఏమిటి అని అంటే జంతువులు అట్లాంటి డిసిషన్కి రావు. కొంతమంది చాలా తెలిసిన వాళ్ళు ఈ చింపాంజీకి తర్వాత మానవునికి పోలికలు చూస్తే ఆల్మోస్ట్ అన్ని దగ్గరనే ఉన్నాయట, కొన్ని తప్ప. మీకు అర్థమవుతుందా? అన్ని దగ్గరనే ఉన్నాయి గుణగణాలని, కొన్ని తప్ప. ఆ కొన్నిలోనే మానవుడు, వినండి అందరు వింటున్నారా, సెల్ ఫోన్ కనిపెట్టిండు, చింపాంజీ కనిపెట్టలే. ఆ కొన్ని తేడాలతో మనిషి ఆకాశంలో విమానాల్లో దాన్ని ప్రయాణం చేయగలడు. చింపాంజీలు చేయవు, కోతులు చేయవు. మానవులకు అంతటి ప్రత్యేకత దేవుడిచ్చాడు. ఆ ప్రత్యేకత ద్వారా మనుషులు ఆ రూపము, ఆ ఉనికి, ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మార్గాన్ని సిద్ధం చేశాడు, మార్గానికి అవకాశాలు ఇచ్చాడు. అవేంటంటే యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించడం. ఏ దేవుని నుంచి మానవుడు పాపం చేసి దూరమైండో ఆ దేవునికి మళ్ళీ మానవుని దగ్గర చేయడానికి ఒక ప్రక్రియ చేశాడు. అదే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడము. దయచేసి ఆలోచించండి. అంతటి ఉన్నతమైన గుణలక్షణాలు కలిగిన మానవుడు బైబిల్లో చూస్తే తను సృష్టించిన సృష్టికర్తనే మర్చిపోయాడంట. కానీ ఒకానొక దినం వస్తుంది, మర్చిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన చూస్తారు. మర్చిపోయిన వాళ్ళందరూ కూడా, ఆయనను వ్యతిరేకించి రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయనకు లోబడతారు. బైబిల్లో మీరు చూడండి, భూమి మీద మానవులు ఆయన గణపరచాలి. నంబర్ 3 ఏంటంటే, ఒకటి ఆకాశంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నాయి కానీ, ఇంకోటి ఏంది, భూమి కింద అంటే ఏంది, సైతానుడు వాని యొక్క సైన్యం ఉన్నది. సైతానుడు వాని యొక్క సైన్యం అంతా కూడా దేవుణ్ణి గుర్తిస్తారు, యేసుక్రీస్తుని గుర్తిస్తారు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దయ్యాలు వెళ్ళగొడతా ఉంటే నజరుడైన యేసు, మా సమయం ఇంకా రాలేదు కదా, ఎందుకు వచ్చినాం ఇప్పుడే అన్నారు. మీకు అర్థమవుతుందా? మొక్కి గిలగిలలాడి పారిపోయినట్టుగా మనం చూస్తాం. అనగా సైతానుడు కూడా దేవుణ్ణి గుర్తిస్తుంటున్నాడు. ఒక మాట నేను ఇక్కడ గుర్తు చేసి ముగింపులోకి తీసుకుని వస్తాను. ఆయన్ను ప్రభువుగా ఎందుకు గుర్తించాలి అని అంటే, ఆయనకు ప్రభువుగా ఎందుకు ఆయన గుర్తింపు కలిగిందంటే, ఆ రోజుల్లో మీరు ఆలోచించండి, ప్రభు అనే మాట దేవునితో ప్రారంభించండి, ముందుగా చెప్పిన 5వ వచనంలో. ఆ తర్వాత ప్రభువుతో ముగిస్తున్నాడు. ప్రభువు ఎందుకు అవసరం అంటే, ప్రభువు అన్నిటికీ అధికారం కలిగిన వాడు, అన్నిటికీ సోర్స్ అనే సంగతిని ఆ రోజుల్లో చెప్పబడింది. మనం ఆలోచిస్తే ఈ పదాలు రాసినప్పుడు, ఈ వచనాలు రాసినప్పుడు కైసరు వాళ్ళను పరిపాలన చేస్తున్నాడు. గమనించండి, అందరికీ ప్రభువు, భూలోకంలో నేను మాట్లాడుతున్నాను, అందరికీ ప్రభు అనే బిరుదు ఉండదు. కేవలము రోమీల పౌరసత్వం కలిగిన వారు. మనకు ఆధార్ కార్డు ఉందా? వాళ్ళకన్నా లేదా? ఐడా పెద్దోళ్ళకు అందరికి ఉన్నది కదా. ఆధార్ కార్డు ఎవరికైతే ఉంటుందో, మన భాషలో చెప్పాలంటే రోమా పౌరసత్వం కలిగిన ఆధార్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళను ప్రభు అని పిలవచ్చు. నంబర్ 1. రెండవది, దేవునంత సమానునిగా చేసి ఎవరిని పిలుస్తారు అంటే కేవలము కైసర్ను మాత్రమే. కైసర్ అంటే ఎవరు? ప్రధానమంత్రి లేకపోతే అధికారి. ఒక కొత్త కైసర్ కానీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయనకు పెద్ద పండుగ చేసి, ఆయనకు పూజలు పురస్కారాలు చేసి ఆయన దేవుణ్ణి చేస్తాడు. దేవుణ్ణి చేసి ఏమంటారంటే కురియోస్ కైజర్ అని పిలవాలి ఆయన్ను. కైసరే దేవుడు లేకపోతే ప్రభు అయినా కైసరు అని పిలవాలి. ప్రతి ఒక్కరు పిలవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే, ఒకవేళ ఈ రోజుల్లో కానీ కైసర్ ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉండాలి. పొద్దున్న లేవగానే ఆయన ఫోటోకి మొక్కాలి. దారిలో కనిపిస్తే ఆయనకు దండం పెట్టాలి. దేవుడు అనేవాడు ఇంకెవరు లేరు, ఆయనే దేవుడు అన్నంతగా ప్రజలు పూజిస్తారు. దయచేసి ఆలోచించండి. కానీ విషయం ఏంటంటే, క్రీస్తుని నమ్ముకున్న వారు, క్రైస్తవులైన వారు కైసరును కాదు పూజించాల్సింది, దేవుణ్ణి పూజించాలి, యేసుక్రీస్తును పూజించాలి, యేసుక్రీస్తును మాత్రమే గౌరవించాలని వాళ్ళు కైసరును పూజించడం మానేశారు. మనం పేతురు రాసిన పత్రికలో నుంచి చూస్తున్నాము. వాళ్ళు క్రైస్తవులు హింసింపబడడానికి గల కారణం ఏంది అని అంటే, వాళ్ళు కైసరును దేవునిగా పూజించకపోవడము. దయచేసి గమనించండి, కైసరు కొంతకాలం ఉండే వెళ్ళిపోయినాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువుగా ఎల్లకాలం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుగా ఎల్లకాలము కొనియాడబడుతున్నాడు. ఎందుకంటే ఆయన సర్వభౌమత్వము, సర్వ అధికారము, సుప్రీం రూలింగ్ అథారిటీ అంటారు, ఆయనకు మాత్రమే చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆయన వెళ్ళిన వాడు మళ్ళీ వస్తాడు. ఈ సంగతి బైబిల్లో పదే పదే చెప్పబడ్డది.
ఆయన కోసం ఎదురు చూడమని చెప్పబడ్డది. దయచేసి ఆలోచించండి. ఆయన ప్రభువు, ఆ తర్వాత మీరు బైబిల్ చూడండి, ఆయన ప్రభు అని, యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. ఏంటది? ఒప్పుకొనడం, కన్ఫేసింగ్ అని అంటారు. మీరు ఆలోచించండి, దీని యొక్క అర్థం ఏంటంటే గుర్తించడము. ఈ కన్ఫేసింగ్ అనే పదము, ఒప్పుకోవడం అనే పదము బైబిల్లో 11 సార్లు ఉంది. 4 సందర్భాల్లో యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకోవడము, మన పాపములను మనం ఒప్పుకోవడము, పశ్చాత్తాపడము, ఆయన ప్రభుత్వానికి అధికారానికి అంగీకరించడము అనే సందర్భములో ఒప్పుకోవడము, రక్షణను గురించి ఒప్పుకోవడం గురించి 4 సార్లు రాయబడ్డది. ఒకసారి మాత్రము యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు ఏంటంటే, నా తండ్రిని ఒప్పుకున్న వారు నన్ను ఒప్పుకుంటారు. అనగా ఆయన్ను తండ్రిని గుర్తించిన వారు, దేవాది దేవుణ్ణి గుర్తించిన వారు, రాజుగా ప్రభువుగా దేవునిగా గుర్తించిన వారు నన్ను గుర్తిస్తారని చెప్పాడు. ఓకే, ఒప్పుకోవడం, కన్ఫేసింగ్ అనే పదముకి ఇంకొక అర్థం ఏంటంటే అగ్రి కావడం. ఏంటది? అగ్రి కావడం, ఒప్పుకోవడం, అగ్రి కావడం. ఆలోచించండి, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును అమ్మడానికి అగ్రి అయిండు, ఒప్పుకున్నాడు. కానీ ఈ 11వ వచనంలో 10వ వచనంలో రాయబడిన మాట ఈ మూడిటికి సంబంధించింది కాదు. ఇది నెగిటివ్ సెన్స్లో వాయబడింది. నెగిటివ్ సెన్స్లో దాని అర్థం ఏంటంటే మీరు ఆలోచించండి, ఆయనను వ్యతిరేకించిన వారు ఆయన్ను చూస్తారు, ఒప్పుకుంటారు అని. వినండి, ఓకే. ఊర్లోకి, మనం ఊర్లో ఉన్నాం కాబట్టి, ఊర్లోకి మనకు ఒకవేళ ఇష్టమైన వాళ్ళు వచ్చిర్రు అనుకో, ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు, సంతోషిస్తారు. అంతేనా కదా? చప్పట్లు కొడతారు, సంతోషిస్తారు, ఆహ్వానిస్తారు, రకరకాలు చేస్తారు. ఇక మన సాంప్రదాయ రీతిలో డప్పులు, ఇక రకరకాల బోనాలు, భోజనాలు అంటారు కదా, ఇవన్నీ చేస్తారు. ఒకవేళ మనకు నచ్చలేని వాళ్ళు వచ్చిర్రు అనుకో, అబ్బా మళ్ళీ వచ్చిండు అయినా అంటారా లేదా? ఇప్పుడు రెండో పదం చెప్పిన చూడు, అలాంటి పదం ఇక్కడ వాడబడింది. అంటే క్రీస్తును నమ్ముకున్న వారు యేసు క్రీస్తు గురించి మాట్లాడితే, ఆయన్ను చూస్తే ఆనందముతో ఉప్పొంగుతారు, సంతోషంతో ఆహ్వానిస్తారు, ఆయనను ఘనపరుస్తారు. కానీ నచ్చనోళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగానైతే మనుషులు విసుక్కుంటారో, వాళ్ళు ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారు. ఆ మాట వినండి. మరి ఈ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అందరు రెడీయా? వీళ్ళంతా మనసుంటోళ్ళే, క్రిస్మస్ హంగామా చేసేటోళ్ళు. వీళ్ళంతా మనసుంటోళ్ళే, ఆదివారం హంగామా చేసేటోళ్ళు. వీళ్ళంతా మనలాంటోళ్ళే, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి సంబరాలు చేసుకునేవారు. గమనించండి, నేను దీనిని వ్యతిరేకిస్తలేను. కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఆయన గురించి విన్నవాళ్ళు, ఆయన గురించి పాడిన వాళ్ళు, ఆయనను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, కానీ నిజంగా వారి జీవితాల్లో దేవునికి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళు మారలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏమంటారంటే యేసు క్రీస్తు ప్రభు అని వాళ్ళు ఒప్పుకుంటారంట. నెగిటివ్ సెన్స్లో చెప్పాలి అని అంటే, ఆయనను వ్యతిరేకించిన వాళ్ళు ఆయన్ను చూసి నెత్తినోరు కొట్టుకుంటారంట. నెత్తినోరు కొట్టుకొని లాభోదేవు మొత్తుకుంటారంట. ఎవరు తెలుసా వీళ్ళు? యేసు క్రీస్తును వ్యతిరేకించిన వారు. దయచేసి ఇక్కడ మిమ్మల్ని ఆలోచింపజేసి ఒక మాట చెప్తా. ఈ లోకములో ఇక్కడున్నప్పుడు ఆయనను గుర్తిస్తే, పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు కలిగినా కానీ ఆయనలో ఆనందిస్తావు, ఆయనతో ఆనందిస్తావు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సంతోషంగా ఆయనను ఒప్పుకుంటావు, గుర్తిస్తావు, ఆనందంగా నీ హృదయం అనేది నింపబడుతుంది. ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన్ను వ్యతిరేకించి, ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకక, నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు, నిజమైన దేవునికి అంకితమైన జీవితంగా మనము జీవించకుండా ఉంటే, ఆయన వచ్చినప్పుడు బైబిల్లో చాలా చక్కగా ఉంది. మీరు ఎప్పుడు వాడారు కదా అంతకుముందు రోజు, పళ్ళు పటపట కొరుకుతారంట. అంటే ఏంది? సంతోషంతో కాదు, యాతనతో, బాధతో, ఇబ్బందితో, నరక ప్రాయములో. దయచేసి గమనించండి, మనస్పూర్వకంగా ఇప్పుడు గుర్తిస్తే, బాధల్లో,
నరకములో గుర్తించవలసిన అవసరము మనకుండదు. ఇది చెప్పబడుతున్న మాట. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు. దీని యొక్క అర్థం ఏంటంటే ఆయన పేరు అన్ని పేర్ల కంటే, ఆయన స్థానము అన్ని స్థానముల కంటే, ఆయన యొక్క గుణము అన్ని గుణముల కంటే పైగుణము. అంతటి ఉన్నతమైన దేవుడుగా యేసుక్రీస్తును ఆయన హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్పబడిందంటే ఈ ఈ ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సంఘములో నిజంగా వాళ్ళకి ఐక్యత లేదు. ఈ ఐక్యత అనేది కావాలి అనంటే యేసు క్రీస్తు వలె తగ్గింపుతో ప్రారంభమైతేనే తప్ప ఈ ఐక్యత ఉండదు అని. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, క్రిస్మస్ సందర్భము, క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ ఆనందము చాలా సంతోషము. మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను మీతో పాటు. కనుక వాస్తవం గుర్తుంచుకోనండి, ఒక్కరోజు ఆనందం అనేది, ఒక్కరోజు హంగాం అనేది నిజమైన దేవునితో సంబంధాన్ని ఉంచలేదు. నిజమైన ఒప్పుకోలు అవి కావు. నిజమైన ఒప్పుకోలు ఏమిటి అనంటే, మారు మనసు పొంది, రక్షణ మారు మనసు పొంది మన పాపమును మనం ఒప్పుకొని నీడల ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు అనే సంగతిని గుర్తించి మన జీవితాల్లో ఆయన అంగీకరించినప్పుడు, ఆయనకు మన జీవితాలు సమర్పించినప్పుడు ఆయన నిజమైన క్రిస్మస్ ఆనందం అనేది వాక్య భాగంలో చూసినట్టుగా మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి ఆలోచించండి. నిజమైన క్రిస్మస్ యొక్క సారాంశం ఏమిటి అనంటే, మొదటగా ఆయన దైవ మానవ గుణాలను మనం గుర్తించాలి. రెండవదిగా సిలువ త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా ఆయన ప్రభువు అని మనం గుర్తించాలి. ఒక్క మాటతో నేను ఇక్కడ ముగిస్తాను. నిజంగా ఈ దినాన యేసుక్రీస్తు నీ జీవితంలో దేవునిగా ప్రభువుగా ఉన్నాడా, లేకపోతే జస్ట్ సంబరాలకే పరిమితమైందా, జస్ట్ సంతోషానికే పరిమితమైందా, లేక దీనికంటే ఇంకెక్కువగా దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని మాటలు వాస్తవము. నేనేదో ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయడానికి లేను, అలాగని ఏదో 4 ముచ్చట్లు చెప్పాలని చెప్పడానికి లేను. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. దయచేసి ఇప్పటికైనా యేసు క్రీస్తు నిజమైన దేవుడని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఒప్పుకొనండి. ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన్ని గుర్తించండి. ఈ లోకంలో ఉన్నప్పుడు గుర్తించకపోతే బైబిల్లో చూస్తే ఒకానొక దినం వస్తుంది, ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. భూమి పుట్టింది మొదలుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను చూస్తారు. విషయం ఏంటంటే, కొంతమంది నరకంలో నుంచి చూస్తారు, కొంతమంది పరలోకంలో నుంచి చూస్తారు. పరలోకంలో నుంచి చూసిన వాళ్ళు దేవుళ్ళు ఆనందిస్తారు, నరకంలో నుంచి చూసిన వాళ్ళు పళ్ళు కొరుకుతూ దేవుణ్ణి వ్యతిరేకించిన వారిని మొత్తుకుంటారు. నువ్వెక్కడి నుంచి చూస్తావనేది ఇక్కడ ఉన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి, ఇక్కడున్నప్పుడు నిర్ణయం తీసుకోవాలి. బహుశా అనొచ్చు, ఈ క్రిస్మస్ చాలా జరుపుకున్నా, యేసుక్రీస్తు గురించి నాకు తెలియదు ఏముంది, ఒకప్పుడు మస్తుండే, బాగానే క్రైస్తవునిగా ఆత్మీయ జీవితంలో జీవించినట్టుగా ఉన్నాను. ఆలోచించండి, అలాంటి స్టేట్మెంట్స్ నిన్ను నరకం నుంచి తప్పించవు, దేవునికి దగ్గరగా చేర్చవు. ఏది దేవునికి దగ్గరగా చేరుస్తుందనంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనను ప్రభువుగా ఒప్పుకున్నప్పుడు. ఒకటి, యేసుక్రీస్తు గురించి ఇంకా పూర్తి అవగాహన లేకపోతే దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయనతో సంబంధాన్ని ప్రారంభించు. నెంబర్ 2, ఒకవేళ క్రైస్తవునిగా జీవిస్తే ఆయన ప్రభుత్వం కింద, ఆయన అధికారం కింద నువ్వు ఉన్నట్టుగా నువ్వు దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క అధికారానికి ఒప్పుకో. అన్ని విషయంలో ఆయనకు మాత్రమే ప్రాధాన్యత అన్నట్టుగా జీవించు. దేవుడు దీవిస్తాడు, గౌరవిస్తాడు. అందరు కళ్ళు మూసుకోనండి, అందరు కళ్ళు మూసుకోనండి. అందరు కళ్ళు మూసుకోనండి, అందరు కళ్ళు మూసుకోనండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోనండి. దేవుని యొక్క వాక్యం ఇంతవరకు నీతో నాతో ప్రభు మాట్లాడాడు.
నిజంగా ఈ వాక్యం మీకు అర్థమైతే నేను మీతో పాటు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీకు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. అర్థమైన వ్యక్తులు దేవుని కొరకు ఏ విధంగా ఉంటారు అనే సంగతిని మనం ఆలోచిస్తే నిజమైన క్రిస్మస్ యొక్క సారాంశము, నిజమైన క్రిస్మస్ యొక్క విధానము ఏమిటి అని అంటే ఆయనను దైవ మానవుడిగా నువ్వు గుర్తించాలి. నిజంగా ఆయన దేవుడు, ఆయన సంపూర్ణ మానవుడు, దేవాది దేవుడై ఉండి సంపూర్ణ మానవుడిగా లోకంలోనికి వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తము రెండవ భాగముగా సిలువ త్యాగము చేశాడు, సిలువ మరణము పొందుకున్నాడు. సిలువ మరణము లేకపోతే క్రిస్మస్కు నిజమైన అర్థం లేదు. ఎందుకంటే ఈ లోకములో మన కొరకు, మన నిమిత్తం, మన స్థానంలో మరణించడానికి ఆయన వచ్చాడు. ఆ సారాంశము, ఆ విషయం అనేది మనము గుర్తెరగాలి. ఒకవేళ గుర్తెరిగి ఉంటే మంచిది. ఆయన ప్రభువుగా గుర్తిస్తున్నావా? ఆయన మాత్రమే నీ జీవితానికి అధికారి. ఈ లోకంలో ఉన్నప్పుడు కావచ్చు, ఈ లోకాన్ని విడిచినాక కావచ్చు, నీ జీవితానికి ఆయన మాత్రమే అధికారి. ఆయనను గుర్తిస్తున్నావా? దయచేసి ఈ సమయంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు గుర్తించకపోతే ఒకానొక సమయం రాబోతుంది. ఆ రోజు నువ్వు ఏ విధంగా గుర్తిస్తావో ఈ రోజు నిర్ణయించుకోవాలి. బైబిల్ చెప్తుంది, నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ఈ దినాన ఒక ప్రత్యేకమైన వార్తతో నీ ఎదుట, మీ అందరి దగ్గర నేను మనవి చేస్తున్నాను. ఆయన ఎదుట మీ జీవితాలను సరి చేసుకోండి. ఏదో సాంప్రదాయానికి సంబంధించి హంగామా, సందడి, ఇలాంటి వాటి కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో నీకు రాలేడు. నీకు నాకు జీవం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, ఆయనతో నిత్యము ఆనందించే విధంగా ఈ లోకములో నీకు నాకు మార్గము సరళం చేయడానికి వచ్చాడు. అది గుర్తించు. జీవం గల తండ్రి, మరొకసారి నీ బిడ్డలందరితో కలిసి మీ నామాన్ని గణపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. మీరే ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈరోజు మీరు మా ముందు పెట్టిన ఈ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మీ మాటలు సత్యము. ఇక్కడ ఎంతమంది గ్రహించినారో, ఎంతమంది హృదయాలను కదిలింపజేసినాయో, మీ మాటల్లో శక్తి ఉంది, నాలో ఏం లేదు. నేను కేవలము చెప్పడానికే మీరు నన్ను ఎంచుకున్నారు. కానీ దాంట్లో ఉన్న శక్తి అనేది వాళ్ళకి అర్థం కావాలంటే పరిశుద్ధుడా మీరు సహాయం చేయండి. ఈ రోజుతోనైనా కొన్ని జీవితాల్లో మార్పును తీసుకురండి. నీకు నచ్చిన విధంగా చేయడానికి వారి హృదయాలు మీరు మార్చండి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా మాటలు విని సంబరాలు చేసుకొని మిమ్మల్ని గుర్తించకుండా నరకానికి వెళ్ళకూడదని ప్రభు నేను ప్రాధేయపడుతున్నాను. నా ప్రార్థన మీరు అంగీకరించండి. ప్రతి హృదయంలో మీరు కార్యము చేయండి. మీకు సంబంధించిన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు, వారికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అన్ని విషయంలో మీరు ఈ మార్గం సరళం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.